నమస్కారం. ఈరోజు మనం వినాయకుడు శివుని అనుబంధం గురించి ఒక ప్రసిద్ధ పౌరాణిక కథను తెలుసుకుందాం. మీరు ఇలాంటి కథలు ఇష్టపడితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. శివుడు పార్వతితో కలిసి ఉంటూ బ్రహ్మాండంలో ధర్మం, భక్తి స్థాపించడం. అలాగే పార్వతి ఒకరోజు అల్లరి చేయకుండా ఉండేందుకు తనను చూసే విధంగా ఒక చిన్న పుత్రుణ్ణి సృష్టించడం. అయితే ఆ పుత్రుడు వినాయకుడు అని పిలువబడతాడు. మనందరికీ తెలుసు, పార్వతి గదిలోకి వెళ్లకుండా వినాయకుడు కాపాడాడు. మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే శివుడు ఇంటికి వచ్చి అతను తెలియక పడ్డాడని వినాయకుడిని తనడం మొదలుపెట్టాడు. అప్పుడే ఈ కథ అంతా స్టార్ట్ అవుతుంది. వినాయకుడికి ధైర్యంగా శివుడిని ఎదుర్కొన్నాడు. ఏంటి నువ్వు నన్ను తంతున్నావు అని. శివుడు ఆ పుత్రుడిని తలపెట్టడం వల్ల వినాయకుడు మరణిస్తాడు. ఇది చాలామందికి తెలియదు. పార్వతి కోపంతో శివుణ్ణి ఎదవం చేయడం చేస్తుంది. సో అప్పుడు మనందరికి తెలుస్తుంది ఏంటంటే శివుడికి మళ్ళీ పార్వతి ఇంకో జన్మని ఇవ్వమని. వినాయకుడు అంటే అడ్డంకులను తొలగించే దేవుడు. మనందరికి కూడా ఈ విషయం తెలుసు. ఇక్కడ లైక్ చేసుకోండి. అసలైన వీడియోలోకి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఆయనకి ఇంకో 2 పేర్లు కూడా ఉన్నాయి. ప్రజల జీవితంలో వినాయకుడిని భక్తి ఎందుకు ముఖ్యమో వివరించడం. వినాయకుడు శివుని కొడుకుగా శివ పార్వతి కష్టాలను ఎలా తగ్గించాడో మీ అందరికి తెలియదు కాబట్టి వీడియో చూడండి. పర్వతాల మీద గణపతి దేవాలయాలు ఏర్పడ్డాన్ని వివరించాడు. సో ఇంతవరకు వచ్చి ఉంటారంటే మీరు ఖచ్చితంగా వీడియో చూసుంటారు. సబ్స్క్రైబ్ చేసుకోండి.